అంతలా ఆలోచిస్తున్నారు? కొంపదీసి మీ అమ్మగారు సార్ని తిట్టిన తిట్లని సార్కి తెలిసిపోయినా అయింది. ఛాన్సే లేదులే. అవన్నీ తెలిస్తే సార్ ఇంకా బతికే ఎందుకుంటారు? సంజయ్ అది చెప్పింది నిజమే కదా? నిజమే సార్. అదేం లేదు రాజు, దాని మాటలే నమ్మకు. అది చెప్తే నమ్మేవాడిని కాదు. మిషన్ అబద్ధం చెప్పదు ఇక్కడ. మీరిద్దరిట గొడవ పడ్డం ఎందుకు? మిషన్ తగిలితే మిషనే నిజం చెప్పిద్దిగా. నైస్ ఐడియా. నాది బిఎస్ఎన్ఎల్ సార్. ఇప్పుడు చెప్పండి సార్ ఏమన్నారు? చెప్పు. అల్లుడు చాలా మంచోడు, బాగా చూసుకుంటాడు, చాలా తెలివైన వాడు. ఈ క్వాలిటీస్ ఏవి నీలో లేవని చెప్పారు. పైకి పేదరసి పెద్దలా కనబడుతున్నా లోపల మీ అమ్మ ఇన్ని తిట్టుకుంటుందా? ఓర్నాయినో. ఈ చుట్టాలందరూ అంతే సార్. బయట గ్లేస్ ప్యాకెట్లకు కనిపిస్తారు గానీ లోపలంతా గ్యాసే. చారు, ఇప్పుడు మ్యాటర్ గ్యాస్ ఆయిల్ కోసం కాదు, పరువు కోసం. మీరు దీనికే ఇదైపోతున్నారు. మొన్న ఎదురింటి మౌనిక గారితో అమ్మగారు ఏమన్నారో తెలితే ఏమైపోతారో ఏమో. ఏమన్నావు చెప్పు. పాలకోవాలా నేనున్నా, కొవ్వెక్కిన బరిలా తన ఉండకపోతే నేను ఉండలేనని చెప్పాను. నన్ను బర్రె అంటావా? మామూలు బర్రె కాదు, కొవ్వెక్కిన బర్రె సార్. చారు, అన్నిసార్లు గుర్తు చేయక చారు. అయితే నార్మల్ బర్రె. చారు, పగిలిన పుండు మీద పచ్చికారం చల్లక చారు. మీరెందుకు సార్ అంత బాధపడుతున్నారు? అయితే గీత బర్రె బాధపడాలి గానీ ఆఫీస్ లో సిరి మేడం నో అన్నప్పుడు కూడా మీరు ఇంత బాధపడడం చూడలే నేను. సిరి ఎవరు? అదేంటి సార్, ఆఫీస్ లో ఆఫర్ గురించి అమ్మగారికి చెప్పలేదా? ఏంటి ఆఫరు? అంటే ఆఫర్ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేశానంతే. నేను నమ్మను. ఇప్పుడేమంటారు? ఈ మెషిన్ తీసి సారికి తగిలిమంటారా ఏంది? అమ్మో, చుట్టూ తిరిగి నన్ను బుక్ చేసినట్టుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి ఆఫరు? అది చెప్పాను కదా, ఆఫర్ లెటర్లో డౌట్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశానండి. నీకే వర్క్ వచ్చా రాదా అన్న డౌట్. నువ్వు డౌట్స్ క్లియర్ కాదు ఎక్స్ప్లెయిన్ చేసావా, అది కూడా ఆఫర్ లెటర్లో. అదికే సంజయ్, నువ్వు మరీ నన్ను పనికి పనిలో చూస్తున్నావు. మిషన్ తిడుతున్నావేంటి? నిన్ను తిట్లాగా. అంటే సంజయ్, ఆఫీస్లో అందరూ అరకెళ్దామన్నారు. సన్నీ అని ఒకడు ఉన్నాడు. ఉంటాడు ఏంటి, ఉంటుంది కదా. బాగా చారు ఉంది. యాక్చువల్గా తను నేను వస్తానంటే నువ్వు వస్తానన్నది. నా కాపురం కూలిపోయినట్టుంది. అంటే తను వస్తానంటే నేను వస్తానన్నాను. సంజయ్, నువ్వే కంగారు పడకలే, నేను రానని చెప్పేశానులే. అమ్మగారు అమ్మోరయ్యేలోపు నిజం చెప్పేయండి సార్. సంజయ్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే తను వస్తానంటే నేను వస్తా అన్నాను. నేను వస్తానంటే తను చచ్చినా రా అన్నది. అందుకనే ఆఫీస్ అందరూ ఒక సైడ్ అయిపోయారు, నన్ను ఒక్కడిని ఒక సైడ్ చేస్తారు. అరకిలో బిర్యానీ తింటే అరగంట నడవలేవు, నీకు అరకు కావాల్సి వచ్చిందా? పానీపూరి తినడానికి పక్క రోడ్డుకి నన్ను తీసుకెళ్ళవు గాని ఆఫీస్ అమ్మాయిని మాత్రం అరకు తీసుకెళ్తావు. దేవుడా, నువ్వు నన్ను ఏదో ఒకటి చేసి కాపాడు. రాజుగారు, 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 నమస్తే రాజుగారు. ఇదిగోండి మీ ఛార్జర్. అదేంటిది, నా చేతి నీ దగ్గరికి వచ్చింది? ఇందాకలు వచ్చాను, మీరు లేకపోయేసరే తీసుకుని వెళ్ళాను. మరి నా కలకండ్ అంటే టేబుల్ మీద టేస్టీగా కనబడింది, తినుకుంటూ వెళ్ళిపోయాను. సరే వెళ్ళొస్తాను. బాయ్. అంటే చారు ఏం చేయలేదన్నమాట. చారు ఏం చేయలేదు కానీ నువ్వు మాత్రం చాలా చేసావు. చారు అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.